RRR తో పాన్ వరల్డ్ స్టార్ గా మారాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన తాజా చిత్రం దేవర. ఇప్పుడు దేవర హైప్ ఎలా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, ఫ్యాన్సే కాదు చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఎదురు చూస్తున్నారు 6 ఏళ్ల బట్టి. దేవర సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య తారాగణం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు యోసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. అనిరుద్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ. ఇప్పటికే యుఎస్ఏలో 75,000 టిక్కెట్లకు పైగా తెగినాయి. సినిమా దాదాపు $3 మిలియన్ చేరువవుతుంది. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్స్ పడినవి. అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేస్తే బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించారట ఈ సినిమాని. అంతే, ఒక్కసారి టాక్ బయటికి రాగానే నరాలు నిక్కబోడ్చుకుంటున్నాయి అటు ఫ్యాన్స్ కి ఇటు ప్రేక్షకులకి. దీన్ని హాలీవుడ్ తారాగణం మరియు టెక్నీషియన్లు, డైరెక్టర్ల కోసం ఈ సినిమా ప్రివ్యూ వేస్తే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారట. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందిట. అండర్ వాటర్ సీక్వెన్స్ అరాచకం అవతార్ ను మించి ఉందిట. ఆ దెబ్బకు ఒక్కసారి ఫిదా అయిపోయారట హాలీవుడ్ టెక్నీషియన్లు, తారాగణం, డైరెక్టర్లు. చివరి 45 నిమిషాలు మూవీ నెక్స్ట్ లెవెల్, ఎవరూ ఊహించలేరట. కొరటాల శివేనా అసలు తీసింది, ఇటువంటి సినిమా తీయగలడా అని ప్రతి వాళ్ళు వేణోళ్ళ కొనియాడుతున్నారట. అండర్ వాటర్ సీక్వెన్స్ అవతార్ ను మించి ఉండేటప్పటికీ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. దేవర సినిమా చూడటమే అంటున్నారు. ఆ దెబ్బతో హాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయిందిట. ముఖ్యంగా కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ నటన, అనిరుద్ మ్యూజిక్ మరియు బీజిఎం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, పాటలు, డైలాగులు, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, ఇలా ఏ పార్ట్ చూసుకున్న ఆదరహో 24 ఫ్రేమ్స్ మంట పుట్టిచ్చేసినట. ఇక డైలాగులు అయితే చెప్పేది ఉంది. కొరటాల శివ పట్టుబట్టి రాసిన డైలాగులు పేలినే అంతే, ఒక్కసారి ఊగిపోతున్నారట. కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ నటన పీక్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్. సినిమా టోటల్ గా రెడ్ సీ బ్లాక్ బస్టర్ అని చెప్పేస్తున్నారు. హాలీవుడ్ వాళ్ళకే పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే ఇక ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా మోత పుట్టిస్తుంది అంటంలో సందేహమే లేదని ఇప్పుడు ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. ఇక హాలీవుడ్ లో బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించేటప్పటికి ప్రతి వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందని. అంతే, అక్కడి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ బయటికి రాగానే హాలీవుడ్ వాళ్లే అవతార్ ని మించి ఉంది అండర్ వాటర్ సీక్వెన్స్ అన్నారంటే ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. చివరి 5 నిమిషాలైతే నుంచొని చప్పట్లు కొట్టారుట. ఆ విధంగా ఉంది ఎన్టీఆర్ నటన. దేవర సినిమా మొత్తం మీద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ ని వేసేసుకున్నాడంటలో సందేహమే లేదు. టోటల్ గా ఈ సినిమా వన్ వర్డ్ రివ్యూ ఏమిటంటే ఒకటే మాట, రెడ్ సీ బ్లాక్ బస్టర్. మా కోరిక ఏమిటి అంటే మీరందరూ థియేటర్ కు వెళ్లి దేవర సినిమా చూసి ఆ సినిమాని ఎంజాయ్ చేయండి.